హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ డైట్ యూట్యూబ్ ఛానల్. అసలు ఇండియాలోని మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పు అనే ఒక లూప్లో ఎందుకు ఉండిపోతున్నాయి? అంతేకాకుండా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి చాలా తక్కువ సేవింగ్స్ ఉండడానికి రీజన్స్ ఏంది? ప్రజెంట్ ఎంప్లాయీస్ ఒక శాలరీస్ మంత్ సగానికి కూడా రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంది? అండ్ ప్రజెంట్ ఇండియాలో లోన్ యాప్స్ నుంచి తీసుకునే లోన్స్ ఎందుకు డైలీ ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది డే బై డే? దీనికి అన్నిటికీ రీజన్ నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. అండ్ ఈ నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ప్రజెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక లైఫ్ ఆఫ్ స్టేజ్ నుంచి ఇంకా పూర్గా మారుస్తుంది. అండ్ దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మీకు నెగిటివ్ కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఎలా వెల్త్ జనరేట్ చేయొచ్చు అనేది కొద్దిగా క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇండియాలోని స్టాక్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్వాలా గారు కానీ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ యూజ్ చేసి చాలా వెల్త్ జనరేట్ చేశారు. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో మీకు కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక పర్సన్ 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తూ ఎట్ ద 9% కదా గైస్, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ ఆర్ ఎనీ స్టాక్స్లో కానీ ఒక 12% పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓవర్ 20 yearsలో ఆల్మోస్ట్ 95 lakhs దాకా వాళ్ళు వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ 24 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం గైస్, బట్ మనకి 75 lakhs దాకా ఎర్న్ చేస్తున్నాం. ఇన్ కేస్ అది ఒక 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకా ఎన్ని ఈటీఎఫ్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనం 1.5 crore దాకా ఎర్న్ చేయొచ్చు గైస్. ఇంత క్యాపిటల్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో. దీని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు వీడియోలోకి వస్తే నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది క్వైట్ ఆపోజిట్ కాంపౌండింగ్. అది ఎలా అయితే రిచ్ చేస్తుందో ఇది మనల్ని చాలా పూర్ పర్సన్గా చేస్తుంది. అండ్ దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఒక స్టోరీలా మీకు చెప్తాను. సపోజ్ కార్తిక్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. తను బీటెక్ అవగానే 60,000 పర్ మంత్ శాలరీతో ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అండ్ జాబ్ రాగానే తను ఓన్ హౌస్ కట్టుకోవాలని చెప్పి తన విలేజ్లో ప్లాన్ చేశాడు. సో దానికోసం హోమ్ లోన్ తీసుకొని 24,000 పర్ మంత్ ఈఎంఐ పెట్టుకున్నాడు. అండ్ ఫైనల్లీ తను ఒక హౌస్ అనేది తన విలేజ్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. అండ్ తన సిటీలో ఉండడం వల్ల తన శాలరీలోని అన్ని ఎక్స్పెన్సెస్ అండ్ హోమ్ లోన్ పోగా తను మోస్ట్లీ 10,000 పర్ మంత్ మిగిలేది. అండ్ ఎంత ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నా మోస్ట్లీ 10,000 కానీ ఎక్కువ మిగిలేదు కాదు. అండ్ అదే మాదిరిగా తన జాబ్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని తను ఒక న్యూ మొబైల్ కొనాలనుకున్నాడు. అండ్ కంప్లీట్ ఆ మొబైల్ అంతా ఒక ఈఎంఐలోనే పెట్టడానికి ట్రై చేశాడు. సో తన మిగిలిన 10,000 అనేది ఈ మొబైల్ ఒక పర్ మంత్ ఈఎంఐ కట్టడానికి సరిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే తన ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతే ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. దీనివల్ల తన మంత్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనీ అవసరమైనప్పుడు తన ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అమౌంట్ తీసుకున్నాడు ఫస్ట్ మంత్లో. సో బట్ ఆల్రెడీ తన ఎక్స్పెన్సెస్ అనేది తన ఇన్కమ్కి ఈక్వల్ ఉండడం వల్ల ఆ ఫస్ట్ మంత్ ఒక డ్యూ టైమ్ కట్టడానికి చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. సో దీనికి ఏం చేశాడంటే ఇంకో పర్సన్ కార్డ్ నుంచి సమ్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తన ఫ్రెండ్ క్రెడిట్ కార్డు డ్యూ టైంకి అయితే కట్టేశాడు. బట్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది, ఎందుకంటే తన ఎక్స్పెన్సెస్ అనేది ఆల్రెడీ తన ఇన్కమ్కి క్రాస్ అవ్వడం వల్ల. సో రిపీటెడ్గా ఒక 5 months తర్వాత తను ఇనిషియల్గా ఎంతైతే తీసుకున్నాడో ఆ అమౌంట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్గా మారిపోయింది. గైస్, ఈ స్టోరీలో మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే తనకి మోస్ట్లీ 10,000 పర్ మంత్ మిగిలేదో ఆ అమౌంట్ని కూడా పెట్టి తను ఎప్పుడైతే మొబైల్ కొన్నాడో తన ఎక్స్పెన్సెస్ అనేది తన ఇన్కమ్ ఈక్వల్ చేసుకున్నాడు. ఆ డెప్ట్ సైకిల్ ఎప్పుడైతే పడ్డాడో ఈ నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకొద్దిగా పూర్తి చేయడానికి ట్రై చేస్తుంది గైస్. సో గైస్, ఈ స్టోరీ విన్నాక మన పేరెంట్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం నేర్చుకోవాలి గైస్. ఏంటంటే ఫస్ట్ దే సేవ్ ద మనీ, ఆఫ్టర్ దట్ దే స్పెండ్ ఇట్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందండి, ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా మనకు కావాల్సింది మనం పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మన జనరేషన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వి స్పెండ్ ద మనీ, ఆఫ్టర్ దట్ వి పే ఫర్ ఇట్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే
మంత్లీ డ్యూ టైంలో కట్టాలని చెప్పి ఒక టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. సో ఇవన్నీ మనం మినిమైజ్ చేయాలంటే సమ్ కండిషన్స్ అనేవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి గైస్. ఆ కండిషన్స్ ఏంటంటే మన ఈఎంఐస్ అండ్ లోన్స్ అనేటివి మన శాలరీ కన్నా 45% కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం క్యాష్ ఫ్లో జనరేట్ చేసే అసెట్స్ ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లోన్స్ అనేవి తీసుకోవాలి. గైస్ నాకు తెలిసి ఈ వీడియో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, అండ్ మనం ఎలాంటి చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ అప్పు అనే సైకిల్లో మనం ఉండిపోతామని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం గైస్. ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక అలర్ట్ గా ఉంటుంది. అండ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ వెళ్తుంది. ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ కాన్సెప్ట్ మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే పోస్ట్ చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.